గుమ్మడి ప్రోగ్రాంలో ఈరోజు ఏం స్పెషల్ ఐటమ్ చూపించబోతున్నారు మేడం? ఇవాళ మనం కాజు క్యారెట్ ఖీర్. కాజు క్యారెట్ ఖీర్, వావ్. మనకు కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చెప్పండి. ఓకే అమ్మా, తురిమిన క్యారెట్, కాజు పేస్ట్, చక్కెర, సాఫ్రాన్ కలర్, పాలు, ఇలైచీ పౌడర్. ఓకే మేడం, ఇప్పుడు తయారు చేసే విధానం ఒకసారి చూద్దాం. ఓకే అమ్మా, స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మనం స్టవ్ ఆన్ చేసేసుకుందాం. ఒక బౌల్ పెట్టుకొని ఇక్కడ ఫస్ట్ ఏంటంటే ఆల్రెడీ కొంచెం బాయిల్ చేసిన మిల్క్ తీసుకున్నాం. ఇక్కడ ఈ మిల్క్ ఇందులో వేసేస్తున్నాను. ఓకే, పాలు మనం పోసిన తర్వాత ఈ పాలు పొంగుతున్నప్పుడు నేను కాజుని కొంచెం పేస్ట్ చేసి పెట్టుకున్నాను. అంటే పాలు నానేసేసి పేస్ట్ చేశాను. అలాగే మనం క్యారెట్ తురిమి పెట్టుకున్నాం కదా, తురిమి పెట్టుకున్న క్యారెట్ని ఒక మిక్సీ బౌల్లో తీసుకుంటున్నాను. తీసుకొని దీన్ని కొంచెం మెత్తగా గ్రైండ్ చేసేసుకుంటాను. పాలు బాగా పొంగిందాక ఆగి నెక్స్ట్ మనం గ్రైండ్ చేసేసుకుందాం. మనం లో క్యాలరీ చేసుకోవాలి అనుకుంటే చాలా లో క్యాలరీ మిల్క్ తీసుకోవచ్చు. బాగా థిక్ మిల్క్ తీసుకోవాలన్నా థిక్ మిల్క్ తీసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లోని ఆల్రెడీ మనం గ్రైండ్ చేసి అంటే పాల్లో నానపేసేసి కొంచెం మెత్తగా గ్రైండ్ చేసిన కాజు పేస్ట్ని ఇందులో వేస్తున్నాను. క్యారెట్ మళ్ళీ మిక్స్ చేస్తాను. మౌనిక, ఇప్పుడు దీని కన్సిస్టెన్సీ చూసారా? ఇప్పుడు మెత్తగా పేస్ట్ లాగా అవుతుంది. ఆల్రెడీ దీంట్లో ఒక చిన్న సాఫ్రాన్ కలర్, దాని న్యాచురల్ కలర్ క్యారెట్ది మనకి కనిపిస్తుంది. అయితే ఇంకా కొంచెం మెత్తగా గ్రైండ్ చేసాం అనుకోండి, ఇది చాలా స్మూత్గా టేస్టీగా అనిపిస్తుంది. కొంచెం వాటర్ ఇవ్వండి. చాలా తక్కువ వేస్తున్నాను. వాటర్ అయినా వేసుకోవచ్చు, మిల్క్ అయినా వేసుకోవచ్చు, ఎనీథింగ్ ఏదైనా వేసుకోవచ్చు. మిల్క్ వేసుకుంటే వెల్ అండ్ గుడ్. మనకేంటంటే కొన్ని స్వీట్స్ మనం చేసేటప్పుడు యూజువల్గా కాన్షియస్గా ఫీల్ అయిన వాళ్ళు థిక్గా అంటే ఎక్కువగా కోవా క్యాలరీస్ ఎక్కువగా ఉండేవి తినరు. అలాంటి వాళ్ళకి ఏమవుతుందంటే ఇది మన థిన్ మిల్క్ తీసుకున్నాము. క్యారెట్లో కూడా చక్కగా మంచి పోషక విలువలు ఉంటాయి. అలాగే కాజు వేసుకుంటున్నాము, చక్కెర ఇది. ఇంకా దీంట్లోని కోవా కానీ కండెన్స్ మిల్క్ కానీ అలాంటివి ఏం వేయట్లేదు. ఈ మాదిరిగా చక్కగా గ్రైండ్ అయిపోయింది కదమ్మా. ఈ గ్రైండ్ చేసినటువంటి ఇది మిశ్రమాన్ని మనం దాంట్లో వేద్దాం. ఇప్పుడు పాలు బాయిలింగ్ పాయింట్కి వచ్చిందాక కాసేపు మనం చూద్దాం. పాలు బాగా బాయిల్ అయిపోయామని నెక్స్ట్ స్టెప్ మనం తీసుకోవచ్చు. అలాగే ఈ కాజు కూడా ఇందులో మనం ఆల్రెడీ కాజు పేస్ట్ వేసుకున్నాం. అంటే షుగర్ మనకి ఎంత కావాలో అంత మనం వేసుకోవచ్చు, ఎక్కువ వేసుకోవచ్చు, షుగర్ ఫ్రీ కూడా వేసుకోవచ్చు. ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఇగో ఇలాగా పాలు బాగా బాయిల్ అయిపోతున్నాయి. చక్కగా పాలు బాయిలింగ్ పాయింట్కి వచ్చేసిన తర్వాత ఇందులోని మనం ఈ కాజు క్యారెట్ అండ్ కాజు పేస్ట్ మనం వేస్తాం. డైరెక్ట్గా అందులోనే వేసేస్తాం. ఇది మరీ థిక్గా కాకుండా అంటే మనం అలా బాయిల్ చేస్తున్నప్పటికీ ఇంకా కొంచెం సాఫ్రాన్ కలర్లో కనిపిస్తుంది. దానికి కొంచెం కావాలంటే కొంచెం కలర్ కాంబినేషన్కి నేను కలర్ కూడా పెట్టాను. సాఫ్రాన్ కూడా పాల్లో నానపోసి పెడితే బాగుంటుంది చూడ్డానికి. ఈ మాదిరిగా మనకి చాలా టేస్టీగా అనిపిస్తుంది. చాలా డెలిషియస్ డిష్. తర్వాత ఎక్కువగా క్యాలరీ కాన్షియస్ ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది. అంటే యాక్చువల్గా దీంట్లో ఏంటంటే క్యారెట్ వేయడం వల్ల మనకి చక్కటి పోషక విలువలు కూడా చాలా బాగుంటాయి ఇందులోని. కలర్ ఈవెన్ కిడ్స్ కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరికైనా పెట్టడానికి కూడా చాలా బాగుంటుంది. ఫెస్టివల్ డేస్లో మనం రెగ్యులర్ పాయసం చేస్తాం కదా, ఆ పాయసం కాకుండా ఇది ఒక రకంగా టేస్టీగా డెలిషియస్గా ఉండేటటువంటిది. కాకుండా అందులో కాజు ఎందుకు వేసామంటే టేస్ట్ చాలా బాగుండాలని
కాజు వేసాము. అందుకని కాజు వల్ల ఏంటంటే థిక్నెస్ వస్తుంది, క్యారెట్ వల్ల కలరు, టేస్ట్ అండ్ పోషక విలువలు 3 ఉంటాయి. సో అన్నీ వచ్చేసి చూస్తున్నావు కదమ్మా, ఈ మాదిరిగా ఇది కొంచెం మనం చక్కగా బాయిలింగ్ పాయింట్కి మాత్రం తెచ్చుకోవాలి. బాగా బాయిల్ అయిపోతూ ఉంటే సో ఎక్కువ బాయిల్ అయితే టేస్ట్ ఎక్కువగా వస్తుంది. సో అన్నీ బాగా అంటే అందులో క్యారెట్ పచ్చిగా ఉంటుంది కదా, Okay. అది రా క్యారెట్ని మనం బాయిల్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే అది బాగా బాయిల్ అయిపోయి దాంట్లో ఉన్నటువంటి ఇది తగ్గిపోయి చక్కగా కుక్ అయినట్టు టేస్ట్ వస్తుంది. లేదంటే ఒక పచ్చి వాసన అలాగా వస్తుంది అనమాట. అలా రాకుండా మనం చాలా ఇలాగా బాగా బాయిల్ చేసేసరికి మంచి టేస్ట్ వస్తుంది. మంచి taste పచ్చి పచ్చిగా కాకుండా మంచి టేస్ట్ వస్తుంది. ఈ మాదిరిగా దీన్ని కాసేపు మనం బాయిల్ బాయిలింగ్కి ఉంచుతున్నాము. ఇలా బాయిల్ అవుతున్నాక నెక్స్ట్ థిక్గా అయిపోయాక షుగర్ యాడ్ చేద్దాం. ముందు షుగర్ యాడ్ చేయకుండా తర్వాత యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడే షుగర్ యాడ్ చేసి ఇందులో కలిసిపోవడం అలా. అలాగని ఏం లేదు, లాస్ట్కి షుగర్ అండ్ ఇలాచీ పౌడర్ వేస్తాం. ఇది వెరీ సింపుల్ రెసిపీ. దీనికి ఎక్కువగా టైం టేకింగ్ కూడా ఉండదు. ఇంట్లో క్యారెట్, పాలు, షుగర్ ఎప్పుడు ఉంటుంది. కాజు ఆప్షనల్. కాజు మన దగ్గర ఉండి వేసుకోవాలనుకునే వాళ్ళు కాజు వేసుకోవచ్చు, లేదంటే ఒమిట్ కూడా చేయొచ్చు. క్యారెట్ చాలా బాగా గ్రైండ్ చేసి పాల్లో వేసేసి చక్కెర, ఇలాచీ పౌడర్ చేసుకోవచ్చు. సింపుల్ రెసిపీ అనమాట. చాలా సింపుల్ చూపించారు. సింపుల్గా కూడా ఇదేంటంటే ఫెస్టివల్ డేస్లో కూడా మనకి ఏంటంటే పాయసంలో రెగ్యులర్గా మనం చేసుకుంటాము. ఈజీ ప్రాసెస్గా తీసుకోవచ్చు. సంథింగ్ ఇది డిఫరెంట్ అనమాట. రెగ్యులర్ పాయసంలో మనం ఎప్పుడూ సేమియా, సగ్గుబియ్యం, అన్నం పాయసం అలా చేస్తాం. అలా కాకుండా పాయసం వెరైటీగా మనం తీసుకోవాలి. దీంట్లో కావాలి అంటే మీకు ఆప్షనల్గా ఒకటి చెప్తున్నాను, కండెన్స్డ్ మిల్క్ కూడా యాడ్ చేసుకోవచ్చు. కండెన్స్డ్ మిల్క్ వల్ల ఏంటంటే థిక్నెస్ బాగా వస్తుంది. అలా కూడా యాడ్ చేసుకోవచ్చు. కండెన్స్ మిల్క్ వేసుకోవాలి అనుకున్న వాళ్ళందరికీ చెప్తున్నాను కదా. మీకు క్యాలరీ కాన్షియస్ ఉండే వాళ్ళకి ఇలా చేసుకోవచ్చు. ఎవరు బాగా రిచ్ ఫుడ్ తినాలి, బాగా హెవీ క్యాలరీస్ తినాలి అనుకుంటే ఇంకా థిక్ మిల్క్, కండెన్స్ మిల్క్ 2 యాడ్ చేసుకోవచ్చు. ఓకే అమ్మా, ఆల్రెడీ ఇప్పుడు మనకి బాగా బాయిల్ అయిపోయింది, థిక్గా అయిపోతుంది. ఇప్పుడు ఇది చేంజ్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి షుగర్ని వేస్తున్నాను. కొన్ని రెసిపీస్లో షుగర్ ఫ్రీ కూడా మనం యాడ్ చేస్తున్నాం. షుగరు తక్కువ తినే వాళ్ళకి షుగర్ ఫ్రీ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ క్యారెట్లో కొంచెం స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి చక్కెర కొంచెం తక్కువ వేసినా కూడా తీయగా వస్తుంది. ఈ మాదిరిగా తయారైపోయిన దాంట్లోని కొంచెం ఇంత పిసరంతా సాఫ్రాన్ కలర్ కూడా కొంచెం రెడ్ కలర్ కోసం వేస్తున్నాను. కలపండి బాగా. ఓకే, ఇప్పుడు మీకు కొంచెం కాంబినేషన్ బాగా కనిపిస్తుంది. చేంజ్ అవుతుంది. ఇప్పుడు హైలో పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఇందులో ఉన్నటువంటి షుగర్ అంతా మెల్ట్ అయిపోతుంది. షుగర్ మెల్ట్ అయిపోయాక నెక్స్ట్ మనం ఈ సర్వింగ్కి తీసుకోవచ్చు. మౌనిక, ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మన దగ్గర ఉన్నటువంటి ఇలాచీ పౌడర్ మనం వేయలేదు కదా. ఇలాచీ పౌడర్ వేస్తాం. పైన పొంగిపోకుండా మనం చూసుకోవాలి. ఇలాచీ పౌడర్ యాడ్ చేస్తున్నాను. యూజువల్గా స్వీట్ అంటే ఇలాచి, కాజు, కిస్మిస్ ఇవన్నీ కంపల్సరీగా మనం వేస్తాం కాబట్టి ఈ రెసిపీలో కూడా అన్నీ వేసాం. క్యారెట్ బాగా పేస్ట్ ఉడికిపోయింది, అలాగే కాజు కూడా చక్కగా కలిసిపోయింది. కొంచెం ఇంత కలర్ వేసుకున్నాము. ఈ కలర్ వల్ల ఒక లుక్ బాగా వస్తుంది. ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఇలాచీ పౌడర్ కూడా వేసుకున్నాం. ఈ మాదిరిగా తయారైపోయినటువంటి పాయసాన్ని సెమీ లిక్విడ్లో తీసుకుంటున్నాం. మరీ థిక్గా కాదు, ఎందుకంటే ఇది చల్లగా అయిపోయిన తర్వాత కొంచెం థిక్నెస్ వచ్చేస్తుంది. అందుకని సెమీ లిక్విడ్లో మనం తీసుకుంటున్నాం. ఇక్కడ మనం ఒక సర్వింగ్ బౌల్లో దీన్ని మనం తీసేసుకుందాం. నేను స్టవ్ కూడా ఆఫ్ చేసేస్తున్నాను. కలర్ కూడా చాలా అట్రాక్టివ్గా, చూడడానికి చాలా బాగుంది. ఇది మనకేంటంటే చేసిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనం తిన్నాం అనుకోండి, చల్లగా బాగుంటుంది. తర్వాత స్పెషల్లీ సమ్మర్ సీజన్లో డెజర్ట్స్ మనం చేసేటప్పుడు అది చిల్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. రెగ్యులర్ ఐస్ క్రీమ్స్, కస్టర్డ్స్ కాకుండా సంథింగ్ డిఫరెంట్గా మనం
ఎంజాయ్ చేయవచ్చు. కూడా అవుతుంది, చాలా హాట్గా ఉంది. ఒక ఫ్యూ మినిట్స్ మనం వెయిట్ చేద్దాం, నెక్స్ట్ సర్వ్ చేసుకోవచ్చు. మౌనిక ఆల్రెడీ రెడీ అయిపోయింది. చాలా వెరీ హాట్గా ఉంది, కొంచెం చల్లగా చేసుకొని తినండి. చూడండి, ఇలాంటి రెసిపీస్ ఏంటంటే కలర్ఫుల్గా అనిపిస్తాయి. ఫ్రెడ్స్ చక్కగా మనకి కాజు టేస్ట్ కూడా ఉంటుంది, క్యారెట్ టేస్ట్ కూడా ఉంటుంది. మీరు తిని చూడండి మీకు ఎలా అనిపిస్తుంది దీంట్లోనది. చాలా బాగుంది, చాలా సూపర్గా ఉంది. చాలా తీయగా అండ్ కాజు టేస్ట్ కూడా తగులుతుంది మధ్య మధ్యలో. చాలా సూపర్గా ఉంది. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. ఇప్పుడు నెక్స్ట్ ఐటమ్ పేరేంటో తెలుసుకోనా? ఆలు మటర్ గ్రేవీ అమ్మా. ఆలు మటన్ గ్రేవీ. మటన్ కాదు, మటర్. మటర్, ఓకే మేడం. ఆలు మటర్ గ్రేవీ కావాల్సిన పదార్థాలు చెప్తారా మేడం? ఓకేనమ్మా. బాయిల్ చేసిన ఆలుగడ్డలు, బఠానీ, ఉప్పు, కారం, గరం మసాలా, కాజు పేస్ట్, కసూరి మేతి, కొత్తిమీర, పసుపు. ఆలు మటర్ గ్రేవీకి కావాల్సిన పదార్థాలు చూసారు కదా. ఇప్పుడు కౌసల్య గారిని అడిగి తయారు చేసే విధానం తెలుసుకుందాం. ఓకేనమ్మా. ఫస్ట్ మనం స్టవ్ ఆన్ చేసేసుకుందాం, కడాయి పెట్టుకుందాం. ఇక్కడ నేను కొంచెం ఆయిల్ తీసుకుంటున్నాను, కొంచెం ఆయిల్ ఎక్కువ తీసుకున్నాను ఇక్కడ కొంచెం, ఎందుకంటే ఫస్ట్ బాయిల్ చేసి పెట్టుకొని ఆలుని కట్ చేసేసి పీసెస్ చేసుకొని వీటిని ఫ్రై చేస్తాను. ఫ్రై చేసేసాక స్మాల్ పీసెస్ కట్ చేస్తాను. సో ఆలుని స్మాల్ పీసెస్ లాగా కట్ చేసి వేయించేసి, సో చిప్స్ లాగా కాకుండా కొంచెం మనం ఆలుగడ్డ కూర రొట్టితో తినడానికి వాటికి బాగుంటుంది కదా, ఆ మాదిరి గ్రేవీ అన్నమాట ఇది. దీంట్లో కొంచెం మనం స్పైసెస్ మరి ఎక్కువ ఉండవు కానీ కొంచెం గరం మసాలా ఇవన్నీ వేస్తాం కాబట్టి బాగానే ఉంటుంది టేస్ట్. తర్వాత కొంచెం కాజు పేస్ట్ కూడా మనం దీంట్లో యాడ్ చేస్తున్నాం. ఈ మాదిరిగా తయారైన ఆలుగడ్డ ముక్కలన్నిటిని మనం వేయించేసుకుంటున్నాం. కొంచెం చిన్నగా కట్ చేసి ఆయిల్లో వేయించేస్తాం. ఇవి ఏంటంటే ఆలూలు ఇలాగా వేయించిన తర్వాత ఏంటంటే ఒక గోల్డెన్ బ్రౌన్ కొంచెం కలర్ వస్తుంది కదా, వేగాక కర్రీలోని కూడా టేస్ట్ వస్తుంది. ఎందుకంటే బాయిల్డ్ పొటాటోలో ఒక్కసారి ఫ్రై చేశాక ఇంకా టేస్ట్ కొంచెం ఎక్కువ బాగా అనిపిస్తుంది. అందుకు ఈ మాదిరిగా మనం కట్ చేసేసుకున్న ఆలుగడ్డల్ని ఒకసారి వేయించుకోవాలి. చూస్తున్నావు కదమ్మా, ఇలాగా కొంచెం హైలోనే పెట్టేసుకుంటున్నాను నేను. హైలో పెట్టుకో ఇలా వేయించేసుకుంటున్నాం. అంటే కొంత పచ్చివి కూడా మనం ఆలుగడ్డలు వేయించుకోవచ్చు, కానీ ఇవన్నీ మనకి చాలా ఫాస్ట్గా అయిపోతాయి ఒకసారి బాయిల్ అయిపోయాక. ఈ మాదిరిగా దీన్ని కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చిందాక ఆలుగడ్డలు వేయించేసుకుంటున్నాం. తర్వాత దీని కాంబినేషన్గా నేను తీసుకున్నది ఏంటంటే బఠానీ తీసుకున్నాను. ఈ బఠానీ అంటే పచ్చి బఠానీలు మనకి సీజన్లో బాగా దొరుకుతాయి కాబట్టి మనం వాటికి కాంబినేషన్గా తీసుకోవచ్చు. ఇవి రోటీతో సర్వ్ చేస్తే ఈ కూర చాలా బాగుంటుంది. కొంచెం వేగనిద్దాం, ఎందుకంటే కొంచెం చిన్న గోల్డెన్ బ్రౌన్ వచ్చేటప్పటికి మామూలుగా ఆలూలు కాకుండా ఒక్కసారి కొంచెం ఫ్రై చేసి పెట్టుకున్నాం అనుకోండి. ఇండియన్ సైడ్ కర్రీస్ అన్నీ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి మన కర్రీస్కి. వాళ్ళు ఎక్కువగా ఏంటంటే ఆలుగడ్డలు ఎక్కువగా వాడతారు, ఆలుదమ్, ఆలు కుర్మాస్ అన్నీ. కానీ మన దానికి వాళ్ళకి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. ఈ మాదిరిగా మనం ఫ్రై చేసేసుకున్నాం. ఫ్రై చేసిన ఆలుగడ్డలన్నీ ఒక బౌల్లో తీసేసుకుంటున్నాం ఇప్పుడు. నేను రెగ్యులర్ చేసిన కర్రీస్లో కొన్ని మార్పులు రెగ్యులర్ వంటల్లో చేసుకోవాలి కదమ్మా. ఓకే, ఇప్పుడు ఇది తయారైపోయిన దానికి సిమ్ చేస్తున్నాం. ఇప్పుడు కారం,
అలాగే కొంచెం గరం మసాలా, తగినంత తీసుకోవాలి. గరం మసాలా మన టేస్ట్ బట్టి, అలాగే కొంచెం పసుపు, స్పైసీగా తినేవాళ్ళు కొంచెం ఎక్కువ తీసుకుంటే బాగుంటుంది. ఇలా వేసేసుకొని కొంచెం వాటర్ పోయండి. వాటర్ బాగా వేయచ్చు. అయ్యాక బాగా ఈ తయారు చేసుకున్నటువంటి మిశ్రమాన్ని దీంట్లో వేసేసుకుంటున్నాం. అంటే ఉప్పు, కారం, గరం మసాలా, పసుపు వేసేసి వాటర్లో యాడ్ చేసేసుకొని దీంతో పాటు ఇందులో వేసేసుకుంటున్నాం. ఇలా వేసుకున్న దాంట్లో ఫ్లేమ్ హై చేసుకుంటూ మనం దీన్ని కొంచెం ఈ మసాలాని ఫ్రై చేసుకుంటున్నాం. సో టేస్ట్ కూడా మంచిగా బాగా వస్తుంది. అంటే ఎక్కువగా గ్రేవీ కర్రీస్కి మరీ ఎక్కువ స్పైసెస్ లేకుండా కొంచెం లైట్గా ఇలా చేసుకోవచ్చు. కావాలంటే దీనికి టమాటో ప్యూరీ కూడా వేసుకోవచ్చు సెకండరీ కావాలంటే. ఆ పులుపు ఇష్టం లేని వాళ్ళు ఇలా కూడా చేసుకోవచ్చు. ఇదంతా మనం వేసుకున్నటువంటి వాటర్లో ఉన్నటువంటి ఉప్పు, కారం, గరం మసాలా అంతా ఇలాగ బాగా వేగిపోవాలి. వేగిపోతున్నప్పుడు బఠానీలని ఇందులో వేసేస్తున్నాను. సో అవి కూడా అందులో పాటు బాయిల్ అయిపోద్ది. బాయిల్ అవుతున్నప్పుడు అది కూడా కసూరి మెథి కూడా వేస్తున్నాను ఇక్కడ. ఓకే. కసూరి మెథి వల్ల సో ఫ్లేవర్ వల్ల టేస్ట్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఇది బాగా బాయిల్ అయిన తర్వాత వాటర్ వేసి మన ఆలుగడ్డలు అందులో వేసుకోవచ్చు. చూస్తున్నావు కదమ్మా, కర్రీ వెరీ సింపుల్. వేసుకున్న ఐటమ్స్ అన్నీ చాలా టేస్టీగా అనిపిస్తాయి. తర్వాత దీంట్లో ఉన్న స్పైసెస్ అన్నమాట, గరం మసాలా, ఉప్పు, కారం, తర్వాత గరం మసాలా పౌడర్, ఇవన్నీ మిశ్రమాన్ని వాటర్లో కలిపేసి వేసేసి ఆ బాయిల్ అవుతున్నప్పుడు బఠానీలు కూడా దాంతో మనం బాయిల్ చేస్తున్నాం. బఠానీలు బాయిల్ చేసినప్పుడు ఏంటంటే మెత్తగా అయిపోతాయి. ఇప్పుడు దీంట్లో కసూరి మెథి కూడా యాడ్ చేశాను. ఇప్పుడు మీకు ఆ ఫ్లేవర్ కూడా తెలుస్తూ ఉంటుంది వేయించేటప్పుడు, రెడ్డిష్గా ఉంటుంది. ఆ వాసన కూడా చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది. ఈ మాదిరిగా మనకి ఎప్పుడైతే బఠానీ మెత్తగా అయిపోతే మన కర్రీ అయిపోయినట్టు లెక్క అనమాట. ఓకే. సో బాయిల్ అయ్యేదాకా బఠానీ మెత్తగా అయ్యే వరకు ఉడికించాలి. టేస్ట్ స్మెల్ కూడా చాలా సూపర్గా వస్తుంది. కొంచెం వాటర్ వేస్తారా? ఓకే. మరొక బాయిలింగ్ పాయింట్కి వచ్చాక నెక్స్ట్ మనం ఇందులో స్టార్ట్ చేసేసుకోవచ్చు తక్కిన ఆలుగడ్డలు కూడాను. మీ ఇంటి గుమగుమల ప్రోగ్రాంలో ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు మీ ఇంటి గుమగుమలు. ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి ఆలులన్నీ ఇందులో వేసేయాలి. ఇందులో చేసి పెట్టుకున్న ఆలు కూడా ఆల్రెడీ బాయిల్ అయింది కాబట్టి ఎక్కువ టైం తీసుకోదు. ఆలు బాయిల్ చేసేసి ఒక్కసారి ఫ్రై చేస్తాం. ఓకే. అంటే మరీ రెడ్డిష్గా కాకుండా మామూలుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కాబట్టి ఇది కూడా ఇందులో వేసేస్తున్నాం. చూస్తాం కదమ్మా. ఏంటంటే టమాటో ప్యూరీ ఆప్షనల్, మీకు కావాలంటే వేసుకోవచ్చు. ఈ మాదిరిగా హై ఫ్లేమ్లో ఇది బాగా ఒక బాయిలింగ్ పాయింట్కి వచ్చేసాక ఈ మటర్, ఆలు రెండు కలిపి కొంచెం థిక్గా గ్రేవీగా అయ్యేటట్టు మనం చేసుకోవాలి. ఇది బాగా ఒక బాయిలింగ్ పాయింట్కి రావాలి. బాయిలింగ్ పాయింట్కి వస్తుంది కదా, వచ్చేటప్పుడు కొంచెం కొత్తిమీర కూడా నేను చాప్ చేసి వేస్తున్నాను. కొంచెం పైన గార్నిషింగ్ కూడా పెడతాను. అంటే కొత్తిమీరతో పాటు బాయిల్ అవుతున్నప్పుడు దాని టేస్ట్ చాలా బాగుంటుంది, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అందుకని కొత్తిమీర ఇలా వేసుకొని బాగా బాయిల్ చేసేసుకుంటున్నాం. ఇలా బాయిలింగ్ అయిపోయిన కొత్తిమీరతోటి తర్వాత పైన ఏంటంటే మనం కాజుని మనం ఒకసారి గ్రైండ్ చేసేసి పెట్టుకున్న కాజు పేస్ట్ ఇందులో వేస్తాం. అందుకే నేను ఇక్కడ టమాటో కాంబినేషన్ తీసుకోలేదు, చాలా మైల్డ్గా కమ్మగా ఉంటుంది కర్రీ.
ఎప్పుడైతే కాజు తీసుకున్నామో ఇంకా ఎక్కువ స్పైసెస్ కూడా తగ్గించేసి తర్వాత టమాటోస్ అలాంటివి ఎక్కువ లేకుండా మనం తీసుకుంటే కాజు యాడ్ యాడ్ చేయడం వల్ల మనకి చాలా టేస్టీగా అనిపిస్తుంది కర్రీ ఈ మాదిరిగా. ఓకే ఓకే ఆల్రెడీ మన కాజు పేస్ట్తో పాటు చక్కగా బాయిల్ అయిపోతుంది. ఇప్పుడు మనకి కసూరి మెథి అన్నీ మనం వేసాం కాబట్టి ఆల్రెడీ ఆల్మోస్ట్ కర్రీ రెడీ అయిపోయింది. ఓకే ఇప్పుడు థిక్నెస్ కూడా చూడమ్మా, కాజు పేస్ట్ వల్ల మనకి థిక్నెస్ కూడా వచ్చింది. ఈ మాదిరిగా బాగా ఉడికిపోయిన ఆలుగడ్డలు కాబట్టి ఇంకా మనకి ఎక్కువసేపు అక్కర్లేదు, బాగా బాయిలింగ్ పాయింట్కి వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని ఒక డిష్ అవుట్లో ఇది కాంబినేషన్ విత్ చపాతీతో చాలా బాగుంటుంది ఇది. సో డిఫరెంట్ వంటకాలు చాలా బాగా నేర్చుకున్నాను. ఓకే మౌనిక ఇందులో వేస్తున్నాను. సో తర్వాత మనం బౌల్లోకి ప్రిజర్వ్ చేసుకోవాలి. ఆల్రెడీ అన్నీ ఉడికినాయి కాబట్టి సో ఫాస్ట్గా అయిపోయింది. ఆలుగడ్డలు కూడా ఆల్రెడీ మనం నానబెట్టేసాము ముందుగానే. బఠానీ వల్ల చాలా గుడ్ లుకింగ్ వచ్చింది. గార్నిష్ చేసేస్తున్నారా? ఓకే మౌనిక టేస్ట్ చేయండి కర్రీ థ్యాంక్ యూ మ్యామ్. విత్ రోటీ. చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉంది. టేస్ట్ చూద్దాం. చాలా బాగుంది మ్యామ్, చాలా సూపర్గా ఉంది, చాలా టేస్టీగా ఉంది. అండ్ మీరు కూడా ఇంట్లో ట్రై చేసుకోవచ్చు. చాలా సూపర్గా ఉంది అండ్ ఫాస్ట్గా కూడా అయిపోతుంది. వెల్కమ్ బ్యాక్ టు మీ ఇంటి గుమ్మగుమ్మలు. కౌసల్య గారు ఇప్పటి వరకు మాకు చక్కటి కాజు క్యారెట్ పాయసం చూపించారు. అండ్ నెక్స్ట్ ఐటమ్ ఏం చూపించబోతున్నారు? చెర్రీ టమాటో గ్రేవీ అమ్మా. చెర్రీ టమాటో గ్రేవీ. ఓకే మ్యామ్. వీటికి కావాల్సిన పదార్థాలు ఒకసారి చెప్పండి. ఓకే అమ్మా, చెర్రీ టమాటోస్, కాజు పేస్ట్, పన్నీర్, ఉప్పు, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉల్లి తరుగు, పసుపు, నూనె. ఓకే కౌసల్య గారు, ఇప్పుడు తయారు చేసే విధానం ఒకసారి చూపించండి. ఓకే అమ్మా, ఫస్ట్ మనం చెర్రీ టమాటోస్ తీసుకున్నాం కదా, ఇవి చాలా కలర్ఫుల్గా ఇప్పుడు మనం బేబీ పొటాటోస్ తీసుకుంటే ఎంత అందంగా కనిపిస్తాయో టమాటోస్ కూడా మనకి చాలా చక్కగా కనిపిస్తాయి. ఫస్ట్ స్టెప్ ఏంటంటే నేను ఈ ఉల్లిపాయల్ని చాలా చక్కగా వేయించి మనం పెట్టుకుంటున్నాం. వితౌట్ ఆయిల్ వేయించేసాను. ఆయిల్ కొంచెం వేస్తున్నాను ఇక్కడ. కొంచెం ఆయిల్ తీసుకుంటున్నాము. ఓకే మౌనిక, ఇప్పుడు మనం దీన్ని కొంచెం ఫ్రై చేసుకుంటున్నాం. యూజువల్గా ఏంటంటే మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ కర్రీస్ చపాతీస్లో చేసుకుంటాం కదా, ఈ కర్రీస్లోనే ఒక కొంచెం మోడిఫికేషన్ చేసుకున్నాం అనుకోండి, రెగ్యులర్ రొటీన్ కర్రీస్ కన్నా చాలా బాగుంటాయి. మనం యూజువల్గా టమాటో గ్రేవీ కర్రీస్ ఎక్కువగా చేసుకుంటూ ఉంటాం. అయితే ఈ టమాటో గ్రేవీ కర్రీస్ మనకి చాలా టేస్ట్ వస్తుంది, చిన్న పులుపుదనం ఉంటుంది. అది టమాటోస్ చెప్తారు చాలా హెల్తీగా ఉంటుంది, మంచి వాల్యూస్ ఉంటాయి టమాటోస్ అని చెప్పి చాలా మందికి ఇష్టం ఉంటుంది. అందుకని ఇక్కడ ఏంటంటే నేను టమాటోస్ తీసుకున్నాను, అలాగా పన్నీర్ తీసుకున్నాను. ఈ పన్నీర్ వల్ల రిచ్ టేస్ట్ వస్తుంది మనకి చాలా.
అయితే సో మార్కెట్లో అవైలబుల్ ఉంటాయా చెర్రీ చెర్రీ టమాటోస్ వెరీ రేర్గా దొరుకుతాయి కానీ తక్కువ దొరుకుతాయి. దీన్ని దోరగా మాత్రం వేయించుకోవాలి. ఒక గోల్డెన్ బ్రౌన్లో చక్కగా రెడ్ కలర్లో. ఎప్పుడైనా పచ్చి టమాటోలు పేస్ట్ చేసిన కన్నా మనం టమాటోలు బాగా ఇలాగా ఉల్లిపాయలు వేయించి పేస్ట్ చేసుకున్నాం అనుకోండి, ఆ కర్రీలోని చక్కటి అరోమా చాలా బాగా వస్తుంది, టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఇంకా కర్రీలోని ఏంటంటే అది స్మూత్ పేస్ట్ వేస్తాం కాబట్టి రా ఆనియన్ పేస్ట్ కన్నా చాలా బాగుంటుంది. కానీ మనం ఏం చేస్తామంటే టమాటో ప్యూరీ ఉల్లిపాయల పేస్ట్ అలా వేసేస్తాం, ఎందుకంటే టైం కన్జంప్షన్ తక్కువ అవుతుంది, గబగబా వంట అవుతుందని. కానీ మనకు ఓపిక ఉన్నదంటే ఇలా చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే చిన్న సవరణ, మనం ఏదైనా గ్రేవీ కర్రీస్ చేసేటప్పుడు ఇప్పుడు మసాలా తయారు చేసుకున్నాం అనుకోండి, కాజు ఇది గరం మసాలా అన్నీ ఐస్ క్యూబ్స్ వేసుకున్న దాంట్లోని వేసి డీప్ ఫ్రీజర్లో పెట్టేసుకొని ఆ మసాలా క్యూబ్ తీసి కూరలో వేసుకోవచ్చు. అలా కూడా అంటే ఇది ఏంటంటే యూజువల్గా మనకు వర్కింగ్ చేసుకున్న వాళ్ళకి, వర్క్కి వెళ్ళే వాళ్ళకి చాలా టైం తక్కువగా ఉంటుంది, అలాంటి వాళ్ళకి చాలా హెల్ప్ చేస్తుంది. అందుకని మసాలాని గ్రైండ్ చేసేసి ఫ్రిడ్జ్లో క్యూబ్స్ ఐస్ ట్రేలో వేసేసుకోవాలి. వేసుకొని ఒక్కొక్క క్యూబ్ తీసుకొచ్చి మనం కూరల్లో మనం వాడుకోవచ్చు. ఇప్పుడు ఇది మనకి చూడండి చక్కగా ట్రాన్స్పరెంట్గా రెడ్డిష్ కలర్లో వేగిపోయింది. వేయించుకోవాలి. ఎప్పుడైతే ఇది బాగా వేగిపోయింది అన్నాక ఒక చక్కటి స్మెల్ వస్తుంది ఉల్లిపాయలు వేగిపోగానే. నెక్స్ట్ ఇది తీసేసుకొని దీన్ని కొంచెం చల్లార్చాక మనం గ్రైండ్ చేసుకుంటాం. ఓకే మౌనిక, ఇప్పుడు ఫస్ట్ స్టెప్ మీకు అర్థమైంది కదా. ఫస్ట్ ఉల్లిపాయలు మనం వేయించుకున్నాం. రెడ్డిష్ కలర్ వచ్చేదంటే బాగా వేయించేసేసుకొని బౌల్లో తీసేసుకుంటాం. ఈ చెర్రీ టమాటో, బేబీ పొటాటోస్ అవేంటంటే ఒక అందంగా ఉంటుంది కర్రీలో. మనం రెగ్యులర్ కర్రీస్లా కాకుండా డిఫరెంట్గా అనిపిస్తాయి. బాగా వేయించేసుకున్న ఆనియన్స్ ఒక బౌల్లో తీసుకున్నాం కదమ్మా. ఇప్పుడు చెర్రీ టమాటోస్ ఉన్నాయి కదా, మనం చెర్రీ టమాటోస్ అండ్ పన్నీర్ తీసుకున్నాం ఇక్కడ. అయితే ఇది ఆల్రెడీ నేను ఏం చేశానంటే ఇలా వేయించి పెట్టుకొని గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. ఈ మాదిరిగా మనం ఫ్రై చేసుకున్నాం కదా, ఫ్రై చేసుకున్న పేస్ట్ అనమాట ఇది. ఆల్రెడీ ఇక్కడ ఫ్రై చేసుకున్న పేస్ట్ అక్కడ పెట్టాను. ఇప్పుడు ఏంటంటే ఒక నైఫ్ ఇవ్వండి నాకు, లాస్ట్ తీసుకోండి. ఓకే, ఈ నైఫ్లో ఏంటంటే మనం ఒక టమాటోని చిన్నగా పోక్ చేస్తున్నాం, ఎక్కువగా పెట్టట్లేదు, చిన్నగా పోక్ చేసుకుంటూ ఇలాగా ఈ టమాటోస్ని, చెర్రీ టమాటోస్ కొంచెం ఎక్కువగా కాకుండా దాంట్లో పన్నీర్ ఫిల్ చేస్తున్నాను ఇక్కడ. పన్నీర్ ఫిల్ చేయడానికి అందులో హోల్ చేస్తున్నాను. అయితే టమాటోస్లో పన్నీర్ పెడతాను. అందుకు చెర్రీ టమాటోస్ కాకుండా మామూలు టమాటోస్ పెట్టుకోవచ్చు, కానీ చాలా పెద్దగా వస్తుంది. అందుకని అలా కాకుండా ఇవి చాలా అందంగా కనిపిస్తాయి, తర్వాత తినడానికి చాలా బాగుంటుంది, కుక్ చేయడానికి కూడా టైం చాలా తక్కువ పడుతుంది. అందుకని ఇలాంటి టమాటోస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆర్గానిక్ తీసుకున్నాను. అంటే ఎక్కువగా మనకి మందులు అవి వేయకుండా ఆర్గానిక్ దొరుకుతాయి కదా. నవడేస్ ఆర్గానిక్ చాలా పాపులర్గా, అందరూ ఎక్కువగా ఆర్గానిక్ వాడుతున్నారు. మనం అలాంటిది ఎక్కువ తీసుకుంటున్నాం. ఓకే, హోల్స్ చేసుకుంటున్నాం ఇలాగా. హోల్ చేసుకున్న దాంట్లో ఏంటంటే ఇప్పుడు నేను ఈ పన్నీర్ తీసుకున్నాను కదమ్మా, ఈ పన్నీర్ని చిన్నగా పీసెస్లా కట్ చేసుకుంటాను. కట్ చేసుకొని ఈ పీసెస్ని చాలా సన్నగా ఇలాగా వెరీ స్మాల్ పీసెస్ లాగా చేసేసుకొని ఈ పీసెస్ని వీటిల్లో మనం ఫిల్ చేసుకుంటాం. ఫస్ట్ స్టెప్ మనం ఆనియన్స్ చక్కగా వేయించి పెట్టుకున్నాం. వేయించి పెట్టుకున్న ఆనియన్లోని ఈ చెర్రీ టమాటోలోని మనం కొంచెం స్లిట్ చేస్తున్నాం, ఎక్కువ చేయకుండా, ఎందుకంటే మళ్ళీ దాని బ్యూటీ పోగొట్టకుండా ఈ పన్నీర్ని కొంచెం దాంట్లో స్టఫింగ్ పెట్టేస్తున్నాం. మళ్ళీ దాన్ని యాజ్ ఇట్ ఈస్గా పన్నీర్ పెట్టిన తర్వాత ఫిల్లింగ్ని కవర్ చేసేసుకోవాలి ఇలాగా, బయటికి రాకుండా. ఇలాగా మొత్తం అంతా పన్నీర్తో పాటు అయిపోవాలి. సో చెర్రీ టమాటోలో పన్నీర్ అనేది ఫిల్ చేస్తున్నాం అలాగా.
ఇప్పుడు మనకి ఇక్కడ పెట్టుకున్నటువంటి గ్యాప్ చూసుకుంటూ వెళ్ళాలి. పెడితే ఏంటంటే పన్నీర్ తోటి అంటే చాలా చక్కటి టేస్ట్ వస్తుంది. ఈ టమాటోలో కూడా ఈ పన్నీర్ మనం పెడుతున్నాం కాబట్టి కర్రీ టేస్టీగా అనిపిస్తుంది. దాంట్లో ఉన్నటువంటి గ్రేవీతో పాటు ఇది కుక్ చేస్తాము. ఈ మాదిరిగా పన్నీర్ ఇందులో మనం పెట్టుకున్నాం, స్టఫ్ చేసుకుంటున్నాం. కొంచెం టైం టేకింగ్ ఉంటుంది, అందుకని మనకి బాగా టైం ఉన్నప్పుడు ఇలాంటి కర్రీస్ చేసుకుంది చాలా బాగుంటాయి. ఎందుకంటే ఈ టమాటోస్ చిన్నగా ఉంటాయి కాబట్టి ఈ టైం టేకింగ్ ఎక్కువ టైం పడుతుంది. దీన్ని ఇలా ప్యాక్ చేసేస్తున్నాం, ఫిల్ చేసేస్తున్నాం. కావాల్సినంత ఫిల్ చేసి పెట్టుకోవాలమ్మా. బటర్ ఇందులో ఫిల్ చేయడం వల్ల టేస్ట్ పన్నీర్ వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. కౌసరి గారు ఇప్పుడు మనం చక్కగా బటర్ ఫిల్ చేసేసాం టమాటోలో. పన్నీర్ అంతా ఫిల్అప్ అయిపోయింది కదమ్మా. ఓకే, నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ స్టెప్ మనం ఇక్కడ ఆయిల్ తీసుకుంటున్నాం. మనం ఎనీ ఆయిల్ వేసుకోవచ్చు, ఆలివ్ ఆయిల్ వేసుకోవచ్చు, మామూలు ఆయిల్ వేసుకోవచ్చు. అందుకని ఇక్కడ ఆయిల్ వేసుకుంటున్నాను. ఈ ఆయిల్ ఎందుకంటే మనం చేసుకున్న గ్రేవీని మనం ఫ్రై చేసుకుంటున్నాం ఇప్పుడు ఫస్ట్. అంటే మనం టమాటోస్ ఫస్ట్ వేయట్లేదు ఇందులో. ఓకే, ఫస్ట్ నేను ఒక బౌల్ తీసుకుంటున్నాను. ఈ బౌల్లోని మనం కొంచెం గరం మసాలా, మీ టేస్ట్ బట్టి కొంచెం కారం, కొంచెం పసుపు, ఈ 3 ఐటమ్స్ మిక్స్ చేసుకొని ఇక్కడ కొంచెం వాటర్తో పాటు యాడ్ చేస్తున్నాను. కలుపుతున్నాను వాటర్తో. ఇది ఫస్ట్ స్టెప్. ఆయిల్ ఆల్రెడీ మనకి బాగా చక్కగా వేడి. ఒక సైడ్ మనకి కాజు పేస్ట్ రెడీగా ఉంది, ఆనియన్ పేస్ట్ కూడా రెడీగా ఉంది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, మనం ఇది తీసుకుంటున్నామా, అల్లం వెల్లిపాయ పేస్ట్. ఇప్పుడు మనం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేస్తున్నాం కాబట్టి ఓకే, అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసాం కదమ్మా. ఇప్పుడు దీంట్లోని ఈ ఉప్పు వేసాం. అల్లం వెల్లిపాయ పేస్ట్ మనం వేయించాం కదా, వేయించిన పేస్ట్లోని గరం మసాలా, ఉప్పు, కారం వేసుకున్నాం. ఉప్పు వేయలేదు, ఇప్పుడు ఉప్పు యాడ్ చేస్తున్నాను. తగినంత ఉప్పు వేసేసుకుంటున్నాం. వేసుకున్నాక ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ మనం ఉల్లిపాయలు బాగా వేయించి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్స్ ఉల్లిపాయ పేస్ట్ కూడా వేస్తున్నాం. మళ్ళీ బాగా వేయించుకోవాలి. ఆల్రెడీ ఉల్లిపాయ పేస్ట్ వేగిపోయింది. అలాగే మనకి గరం మసాలా, ఉప్పు, కారం, ఇవన్నీ, పసుపు కూడా కొంచెం వేసాము. ఇవన్నిటితో బాగా వేగిపోతున్నాయి. అంటే మంచి వేగాక ఏంటంటే మనకి మంచి ఫ్లేవర్ వస్తుంది. ఈ కడాయి వదులుతూ కొంచెం ఆయిల్ పైకి వస్తున్నది అనుకుంటే ఇది ఆల్రెడీ రెడీ అయిపోయింది అన్నట్టు లెక్క. మనకి ఆల్రెడీ మనకి ఈ గ్రేవీ రెడీ అవుతుంది. కొంచెం సిమ్ చేస్తున్నాను. సిమ్ చేస్తూ కొంచెం ఇదంతా బాగా వేగాక, అంటే ఎప్పుడైనా మనం ఏ మసాలా వేసినా కూడా అది చక్కగా ఫుల్ ఫ్రై అవ్వాలి. అయ్యేప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు మీకు చూస్తున్నారు కదా, ఇది సైడ్స్ వదిలేసి చక్కగా మీకు కొంచెం ఆయిల్ కనిపిస్తుంది. ఇప్పుడు మనం దీంట్లోని కొంచెం వాటర్ వేసుకుంటాం. అర్థమైందమ్మా? ఇప్పుడు వాటర్ వేసుకొని ఇప్పుడు ఫ్లేమ్ హైలో పెట్టేసుకుంటున్నాం. హైలో పెట్టుకున్న ఫ్లేమ్లోని ఈ గ్రేవీ అంతా ఒక్కసారి బాయిల్ అయిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే గ్రేవీ బాగా ఇలా బాయిల్ అవుతున్నదో ఈ టైంలో మనం కొంచెం కాజు పేస్ట్ పెట్టుకున్నాం. ఇక్కడ కాజుని పేస్ట్ చేసి పెట్టుకున్నాం. నెక్స్ట్ స్టెప్ మనం కాజు పేస్ట్ ఇందులో వేస్తాము. ఇది మాత్రం బాగా బాయిల్ అయ్యి బాగా అయ్యాక
అప్పుడే వేద్దాం. ఇప్పుడు మీ కన్సిస్టెన్సీ చూడండి, చాలా చక్కగా కనిపిస్తుంది. అలా కనిపించాలి. అలా కనిపిస్తేనే ఏమవుతుందంటే అది తినడానికి చాలా టేస్టీగా అనిపిస్తుంది. ఈవెన్ ఫ్రైడ్ రైస్లో తినవచ్చు, అదర్వైజ్ చపాతీలో తిన్నప్పుడు కూడా చాలా టేస్టీగా బాగుంటుంది. చక్కగా బాయిల్ అవుతున్నప్పుడు నెక్స్ట్ ఏంటంటే మన దగ్గర ఉన్నటువంటి కాజు పేస్ట్ని, ఆల్రెడీ పేస్ట్ చేసుకున్న కాజు వేసేస్తున్నాం. అంటే దీనికి ఆ కాజు పేస్ట్ ఈ చెర్రీ టమాటోస్ గ్రేవీకి అది మోర్ ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు బాగా ఇలా ఉడుకుతున్నప్పుడు టమాటోస్ కూడా ఎక్కువసేపు ఉడికించక్కర్లేదు. టమాటోస్ చాలా తక్కువ ఉడికించవచ్చు. అయితే ఇలాగ బాగా బాయిల్ అవుతున్న దాంట్లోనే ఈ టమాటోస్ కొంచెం ఇంకొక 2-3 బాయిలింగ్ పాయింట్స్కి వచ్చిన తర్వాత టమాటోస్ వేద్దాము. మీ ఇంటి గుమగుమలో ఇప్పుడు ఒక చిన్న విరామం. మీ ఇంటి గుమగుమలకి తిరిగి స్వాగతం. నెక్స్ట్ ఏంటంటే మనం ఇక్కడ కొంచెం కొత్తిమీర, పుదీనా తీసుకుంటున్నాం. ఇది మీకు ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా అనిపిస్తుంది. ఇది ఈ మాదిరిగా మనం దీంట్లో కొత్తిమీర కూడా వేసుకుంటున్నాం. బాయిల్ చేసినప్పుడు కొత్తిమీర వేస్తున్నాం. పైన మనం టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ మాదిరిగా మనకి ఆల్రెడీ ఇది చక్కగా గ్రేవీ బాయిల్ అయిపోతుంది. బాయిల్ అవుతున్న గ్రేవీలోని స్లోగా మన దగ్గర ఉన్నటువంటి ఈ టమాటోస్ అన్నీ మనం వేసేసుకుంటున్నాం. అంటే పన్నీర్తో పాటే ఉన్నాయి కాబట్టి ఇవేమి అవ్వకుండా ఆటోమేటిక్గా ఇవి బాయిల్ అయిపోతాయి. ఈ మాదిరిగా మనం ఈ టమాటోస్ గ్రేవీలోకి మెల్లిగా, అంటే ఎక్కువగా దాన్ని నొక్కి గట్టిగా చేసామనుకోండి టమాటోలు మెత్తగా ఉంటాయి కాబట్టి ముక్కలు అయిపోతాయి. ఆ ఛాన్స్ లేకుండా మనం మెల్లిగా వేసుకొని దీన్ని బాగా ఇలా కొంచెం కలుపుతూ ఈ గ్రేవీని తయారు చేస్తే చాలా బ్రహ్మాండంగా ఉడుకుతూ ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఒకసారి నైఫ్ ఇవ్వండి. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ పన్నీర్ ఫిలప్ చేశాను కదా, ఇక్కడ కొంచెం నేను పన్నీర్ని కొంచెం గ్రేట్ చేసి వేస్తున్నాను. పైన ఇంకా టేస్ట్ బాగా పెరగడానికి కొంచెం పైన వేస్తున్నాం. అప్పుడు ఇంకా ఏంటంటే కాజు పన్నీర్ తోటి ఫ్లేవర్ చాలా బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. ఈ మాదిరిగా మనకి చెర్రీ టమాటోస్ అన్ని రకాలుగా యూటిలైజ్ చేసుకోవచ్చు. పన్నీర్ అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది, సో ఇది చాలా యూజ్ అవుతుంది వాళ్ళకి. ఓకే, ఈ మాదిరిగా మనకి కర్రీ తయారవుతున్నారు కదా. ఇక్కడ టమాటోస్ కూడా మీకు ఏమీ బ్రేక్ అవ్వట్లేదు, చూడండి ఉడుకుతున్నాయి చక్కగా. ఇలాగా మనం తయారు చేసుకుంటున్నాం. మరీ థిక్గా కాకుండా మరీ సెమీ లిక్విడ్ కాకుండా మనం చక్కగా సర్వ్ చేయడానికి ఈజీగా రోటీతో తినడానికి బాగుండేటట్టు మరీ వాటరీగా కాకుండా చేస్తున్నాము. ఓకే మౌనిక, ఇప్పుడు కొంచెం స్టవ్ తగ్గిస్తున్నాను. కొంచెం స్టవ్ తగ్గిస్తే ఏమవుతుందంటే అది స్లో ఫ్లేమ్ మీద టమాటోలు విరిగిపోకుండా చక్కగా బాయిల్ అవుతాయి. తర్వాత మనం వేసుకున్న మసాలా అంతా గ్రేవీది ఆ టమాటోస్లోకి వెళ్తుంది. తింటున్నప్పుడు టమాటోస్ టేస్టీగా అనిపిస్తాయి. ఓకే మౌనిక, ఆల్రెడీ మనదంతా చక్కగా టమాటోస్ బాయిల్ అయిపోయి వేరకుండా థిక్గా కూడా అయింది కన్సిస్టెన్సీ. ఇప్పుడు ఇలాగ బౌల్లోకి తీసేసుకోవచ్చు. కనిపిస్తాయి, చాలా అందంగా అనిపిస్తుంది. మనకి ఏ డిష్ తయారు చేసినప్పుడు కూడా ముందు ప్రజెంటేషన్, ఆ బ్యూటీ చాలా బాగుంటేనే అది తినాలనిపిస్తుంది. అందుకని దీంట్లో ఏంటంటే మనం వేసుకునే ఇంగ్రీడియంట్స్ అన్నీ చాలా టేస్టీగా అనిపిస్తాయి. తర్వాత ప్లస్ పన్నీర్ చాలా ఉంది కాబట్టి ఇది డెఫినెట్గా టేస్ట్ చాలా బాగుంటుంది. సో మనం చపాతీలో తింటే చాలా బాగుంటుంది. డెఫినెట్గా చపాతీ నాన్కి చాలా బాగా గుడ్ కాంబినేషన్. రైస్తో తినాలంటే జీరా రైస్, బాస్మతి రైస్ చేసుకుంటాం కదమ్మా, వాటితో సర్వ్ చేసామనుకోండి చాలా బాగుంటుంది. అలా కూడా మనం తయారు చేసుకోవచ్చు. సో ఎక్కువగా చపాతీలో అండ్ నాన్స్లో తింటే చాలా బాగుంటుంది.
ఓకే మౌనిక, ఆల్రెడీ తయారైపోయినటువంటి మన చెర్రీ టమాటో గ్రేవీని మనం కొత్తిమీర కొంచెం గార్నిష్తో కొత్తిమీర చేసుకుంటున్నాం. అంటే రెడ్ అండ్ గ్రీన్ ఇట్స్ ఏ గుడ్ కాంబినేషన్, చాలా చక్కగా అనిపిస్తుంది. అందుకే ఇక్కడ నేను పుదీనా, ఫ్రెష్ పుదీనా మింట్ లీవ్స్ని మధ్యలో కొంచెం పెడుతున్నాను. పుదీనా చాలా బాగుంది. ఓకే మౌనిక, ట్రై చేయండి, టేస్ట్ చేసి చూడండి ఎలా ఉందో. చాలా చాలా బాగుంది, సూపర్గా ఉంది. బటర్ టేస్ట్, కాజు టేస్ట్ కూడా చాలా చాలా బాగుంది అండ్ చాలా చాలా నచ్చేసింది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. కౌసల్య గారు చాలా థ్యాంక్స్ అండి, మాకు వెరైటీ డిషెస్ని మాకు చూపించారు. అండ్ పాయసం కూడా చాలా బాగుంది, క్యారెట్ పాయసం. అండ్ టమాటో గ్రేవీ కూడా చపాతీలో తినడానికి చాలా మంచి ఐటమ్ చూపించారు. రియల్లీ వెరీ థ్యాంక్స్. అండ్ నెక్స్ట్ ఎపిసోడ్లో కౌసల్య గారితో మరిన్ని వెరైటీ డిషెస్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, బాయ్.